హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఏదైనా ఒక మొబైల్ సెకండ్ హ్యాండ్ కింద అమ్మాలన్నా లేదంటే కింద మనం సెకండ్ హ్యాండ్ కింద ఎక్స్చేంజ్ పెట్టుకుంటుంటాం కదా. ఆన్లైన్లో ఏదైనా ఒక మొబైల్ మనం పర్చేస్ చేసేటప్పుడు మన దగ్గర ఓల్డ్ మొబైల్ ఉన్నట్లయితే దాన్ని మనం ఎక్స్చేంజ్ పెడుతూ ఉంటాం. కానీ ఎక్స్చేంజ్ పెట్టే ముందర మనం ఏం చేయాలంటే మొబైల్ను కంపల్సరీగా ఫార్మేట్ చేసి ఇవ్వాలన్నమాట. కానీ ఈ యొక్క ఫార్మేట్ చేసే ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేయలేకపోతున్నారు. ఎందుకంటే కంప్లీట్గా ఇందులో కొన్ని అకౌంట్స్ అనేది మనం కంపల్సరీగా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకుంటే మన యొక్క డేటా అనేది ఇందులోనే ఉండిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి దీన్ని ఫార్మేట్ చేసే ముందులో కొన్ని టిప్స్ అయితే మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఈ యొక్క టిప్స్ ఏంటి, మనం దీన్ని ప్రాపర్గా ఎలా ఫార్మేట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీరు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ యొక్క మొబైల్ అనేది మనం ఫార్మేట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఎక్స్చేంజ్ పెట్టాలనుకుంటున్నాం, లేదంటే వేరే వాళ్ళకి సెకండ్ హ్యాండ్ కింద అమ్మాలనుకుంటున్నప్పుడు కంపల్సరీగా దీన్ని అనేది మనం ఫార్మేట్ అయితే చేయాలన్నమాట. ఈ యొక్క ఫార్మేట్ చేయాలంటే డైరెక్ట్గా చాలామంది సెట్టింగ్స్లోకి వెళ్ళి రీస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్ కొట్టేసి ఇచ్చేస్తారనమాట. కానీ అందులో మన అకౌంట్స్ అనేది రిమూవ్ అవ్వవు ప్రాపర్గా. అకౌంట్స్ రిమూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే సింపుల్గా సెట్టింగ్స్ అనేది మనం ఓపెన్ చేయాలి. ఇలా మొబైల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే యూజర్స్ అండ్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గూగుల్, ట్రూకాలర్, వాట్సాప్, తర్వాత ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి కూడా మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క 4 అకౌంట్స్ అనేది మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఫస్ట్ గూగుల్ నుంచి గూగుల్లో మనకు ఏ అయితే మనకు ఈమెయిల్ ఐడికి లింక్ అయి ఉంటాయో అన్నీ కూడా ఇందులోనే స్టోరేజ్ అయి ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఈ యొక్క ఈమెయిల్ ఐడి అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 3 ఈమెయిల్ ఐడీస్ అనేది మనకు యాడ్ అయి ఉన్నాయి ఈ యొక్క మొబైల్లో, ఈ యొక్క గూగుల్ అకౌంట్ తోటి. ఈ యొక్క 3 ఈమెయిల్ ఐడీలు అనేది మనం రిమూవ్ చేయాలి. ఫస్ట్ రీస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్ కొట్టే ముందల కంపల్సరీగా ఈ యొక్క 3 ఈమెయిల్ ఐడీస్ అనేది మనం రిమూవ్ చేయాలి. మీ దగ్గర 1 ఉంటే 1, 3, 4 ఎన్ని ఉంటే అన్ని కంపల్సరీగా రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేసిన తర్వాత మనం ఫార్మేట్ చేయాలి. ఇప్పుడు రిమూవ్ చేసే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సింపుల్గా ఈ యొక్క ఈమెయిల్ ఐడి మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క 3 డాట్స్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి రిమూవ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఈ యొక్క రిమూవ్ అకౌంట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. రిమూవింగ్ దిస్ అకౌంట్ విల్ డిలీట్ ఆల్ ఆఫ్ ఇట్ మెసేజెస్, కాంటాక్ట్స్ అండ్ అదర్ డేటా ఫ్రమ్ ది ఫోన్. ఈ ఫోన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈమెయిల్ ఐడికి లింక్ అయినటువంటి డేటా మొత్తము రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఈ యొక్క హ్యాండ్సెట్ నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం ఇదే ఈమెయిల్ ఐడి వేరే మొబైల్లో మనం ఎంటర్ చేసినట్లయితే ఈ డేటా అనేది అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రిమూవ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క అకౌంట్ అనేది రిమూవ్ అయిపోయింది. తర్వాత ఇంకొక అకౌంట్ ఉంది కదా, దీన్ని కూడా సేమ్ ఇలాగే 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి రిమూవ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క రిమూవ్ అకౌంట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క అకౌంట్ కూడా మనకు రిమూవ్ అయిపోతుంది. ఇలాగా సేమ్ ఇంకొక ఈమెయిల్ ఐడి కూడా ఉంది కాబట్టి దీన్ని కూడా సేమ్ ఇలాగనే మనం అకౌంట్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ డివైస్ ప్రొటెక్షన్ ఫీచర్స్ విల్ నో లాంగర్ వర్క్ అని చెప్పేసి ఓకే మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క ఈమెయిల్ ఐడి తోటి ఒక పాస్వర్డ్ ఇవన్నీ మనకు లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే ఈ అకౌంట్ కూడా మనకు రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిన తర్వాత ఇక్కడ ట్రూకాలర్ ఉంది, ట్రూకాలర్ కూడా మనం రిమూవ్ చేయాలి. ఇక్కడ చేసినట్లయితే ఇక్కడ చూడండి 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ అకౌంట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ట్రూకాలర్ కూడా మనకు రిమూవ్ అయిపోతుంది. తర్వాత వాట్సాప్, సేమ్ వాట్సాప్ కూడా 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఈ యొక్క అకౌంట్ అనేది మనం రిమూవ్ చేయాలి. తర్వాత ఇంకొకటి అడాబ్ రీడర్ కూడా ఉంది, దీన్ని కూడా సేమ్ మనం ఇలాగా రిమూవ్ అనేది చేయాలన్నమాట. రిమూవ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అన్ని అకౌంట్స్ అనేది రిమూవ్ అయిపోయినాయి. తర్వాత మీకు ఇప్పుడు మీరేం చేయాలంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఫార్మేట్ అనేది చేయొచ్చు అనమాట. ఫార్మేట్ చేసిన తర్వాత మీకు ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, సేమ్ ఇందులో ఉన్న డేటా నాకు కొత్త మొబైల్లే కావాలి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అలాంటప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. క్లోన్ యాప్ ద్వారా మనం
ఓల్డ్ మొబైల్లో ఉన్న డేటాను కొత్త మొబైల్లోకి మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది. ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేసి మీరు చూడొచ్చు. చూసినట్లయితే ఓల్డ్ మొబైల్ ఉన్నటువంటి డేటా న్యూ మొబైల్లోకి మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఫార్మేట్ చేయొచ్చు. ఎందుకంటే క్లియర్గా ఇందులో ఉన్నటువంటి అకౌంట్స్ అనేది మనం రిమూవ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఫార్మేట్ చేయొచ్చు. ఫార్మేట్ చేయాలంటే మనం సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో రీసెట్ అని చెప్పేసి మనం సెర్చ్ చేయాలన్నమాట. రీసెట్ మనం సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఎరాజ్ ఆల్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది. చూడండి, ఎరాజ్ ఆల్ డేటా దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎరాజ్ ఆల్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోన్కు మీరు ఏదైతే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను పిన్ ఇస్తున్నా. ఇలా ఇచ్చినట్లయితే ఇక్కడ దిస్ విల్ క్లియర్ ఆల్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది. ఎరాజ్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ దిస్ విల్ ఎరాజ్ ఆల్ డేటా అండ్ కెనాట్ బి అన్డన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద మనం ఎరాజ్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇది ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇందులో ఉన్న డేటా మొత్తం మనకు కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది అనమాట. ఇలాగా మీరు కూడా ఎప్పుడైనా కూడా మీ యొక్క మొబైల్ వేరే వాళ్ళకి సెకండ్ హ్యాండ్ కింద అమ్మాలన్నా కూడా, లేదంటే కింద ఎక్స్చేంజ్ పెట్టాలన్నా కూడా ఆన్లైన్లో మీరు కంపల్సరీగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం కంప్లీట్గా ఇందులో ఉన్నటువంటి అకౌంట్స్ అన్నీ రిమూవ్ చేసేసి తర్వాత మీరు ఈ యొక్క ఫార్మేట్ చేసినట్లయితే ఇందులో మీకు మీ యొక్క డేటా అనేది అసలు ఉండదన్నమాట. కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. మీరు అలాగే అకౌంట్స్ అన్నీ అందులోనే పెట్టేసి మీరు అలాగే ఎక్స్చేంజ్ పెట్టినట్లయితే మీ డేటా అందులోనే ఉండిపోయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కంప్లీట్గా డేటా అనేది రిమూవ్ చేసేసి తర్వాత రీస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్ చేసినట్లయితే కంప్లీట్గా మీ డేటా సేఫ్ ఉంటుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అకౌంట్స్ ఏదైతే మనం రిమూవ్ చేసామో అవే మీరు కొత్త మొబైల్లో ఎంటర్ చేసినట్లయితే సేమ్ ఇందులో ఉన్న డేటా అనేది ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఎంతైతే డేటా సింక్రనైజ్ అయి ఉంటుందో అదే డేటా సేమ్ కొత్త మొబైల్లో వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.